అమ్మా, నాన్న ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలను? ఇది తప్ప. ముందుగా మీ ఇద్దరికీ కూడాను పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమతో మీ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ మా అందరికీ కూడాను ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంటూ ఉన్నారు. నన్ను కని, పెంచి, పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ ఇద్దరి తాలూకా ప్రేమ, ఆప్యాయత ఎప్పుడు కూడాను నేను మర్చిపోలేనిది. అలాగే ఎప్పుడు కూడా నేను రుణపడి ఉన్నది. అందుకే నా ఈ జీవితం మీ సేవకై అంకితం. ఇంకా నేను ఇవ్వగలను? ఎలా తీర్చుకోగలను మీ రుణాన్ని? ఎందుకంటే నాకు బంధాలు, అనుబంధాలు అనే విషయం పట్ల ఎంతో అవగాహన కల్పించి, జీవితం పట్ల పూర్తి అవగాహనని కలిగించి, ఎన్నో విషయాల్ని నేర్పిస్తూ, మీరు ప్రాక్టికల్‌గా చేస్తూ, మా అందరికీ కూడాను చూపిస్తూ, మాకు కూడా అదే మార్గంలో నడిచేటట్టు మార్గదర్శనం అందిస్తూ ఉన్నారు. అలాగే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తోటికోడళ్ళు, వదిన, మరదళ్ళు అందరూ కూడాను ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉండాలి అనే విషయాలు మీరు వాళ్ళందరితో అలా ఉంటూ, వెలుగుతూ మాకు కూడాను నేర్పిస్తూ ఉన్నారు. అన్న, తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మధ్య బంధాలు అన్నవి ఎంత ప్రియమైనవో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తలు, అలాగే తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న బంధం ఎంత విలువైందో కూడాను మాకు రుచి చూపిస్తూ, మేము కూడా మా పిల్లలతో అటువంటి జీవితాన్నే గడిపేటట్టు మాకు మార్గదర్శనం అందిస్తూ ఉన్నారు. మా కుటుంబం మొత్తం అంటే నేను, నా భర్త, నా పిల్లలు ఎప్పుడు కూడాను మీ సేవకై అంకితం. అలాగే గీతా జ్ఞానపీఠం ఈ అద్భుతమైన దైవం కొలువున్న స్థానం. అంటే మీరే జీవంతో ఉన్న దైవాలుగా ఎన్నో జీవితాలకి మార్గదర్శనం అందిస్తూ, ఎన్నో జీవితాలను చక్కదిద్దుతూ, ఎంతోమందికి జీవితం తాలూకా నిజమైన అర్థం, పరమార్థాన్ని తెలియజేస్తూ, ముందడుగు వేసేటట్టు ప్రోత్సహిస్తూ, ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉన్నారు. మా అందరి జీవితాలు ధన్యం. మీ తాలూకా అడుగుజాడల్లో నడుస్తూ. అలాగే చిన్నప్పటి నుంచి నాకెప్పుడు ఒక ఆలోచన ఉండేది. నేను ఎటువంటి వాతావరణంలో పెరిగానో, నా పిల్లల్ని కూడాను అటువంటి వాతావరణంలో పెంచగలనా అని. కానీ మీ ఇద్దరి ఆశీర్వాదం, అలాగే సహాయ సహకారాల వల్ల అటువంటి వాతావరణంలోనే నా పిల్లలు కూడా ఇప్పుడు పెరగడం జరుగుతుంది. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలను? మీకు ధన్యవాదాలు తెలియజేయడం తప్ప. అలాగే సత్యబోధ అన్న పేరుతో మా కొత్త జీవిత ప్రయాణానికి శుభారంభం కూడా చేయించారు. ఇంతవరకు జీవితంలో మీ ఇద్దరి దగ్గర నుండి మేము నేర్చుకున్నవి, మేము అవలంబిస్తున్నవి, పొందుతున్న ఫలితాలని ఎవరైతే జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను సేవ అందించడానికే ఈ సత్యబోధ. సో దీన్ని ప్రారంభించడంలో మమ్మల్ని ఆశీర్వదించి, ప్రోత్సహించి, ప్రతి విషయంలో కూడాను మార్గదర్శనం అందిస్తూ, ఈ కళని నిజం చేయడానికి అన్ని విధాలుగా కూడా సహాయం చేశారు. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలను? మీకు ధన్యవాదాలు తెలియజేయడం తప్ప. అమ్మ, చిన్నప్పటి నుంచి ఒక స్త్రీ ఎలా ఉండాలో, అలాగే ఒక ఆడది తన కాళ్ళ మీద తను నిలబడి, తన జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని, తన కుటుంబాన్ని ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చో నేర్పిస్తూ వచ్చావు. అలాగే నువ్వు జీవిస్తూ వచ్చావు. సో నీ నుండి నేర్చుకున్న ఇవన్నీ కూడాను ఇప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళకి నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న, ఇటు ఆధ్యాత్మికంగా, అటు సామాజికంగా కూడా మనం ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని జీవించొచ్చు అని ప్రాక్టికల్‌గా మీరు చేస్తూ, చూపిస్తూ మా అందరికీ కూడాను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో ఈ మార్గంలో నడుస్తూ ఎంతో మందికి నా సేవని అందించాలని నేను నిర్ణయించుకొని ఇప్పటికే జర్నీ ప్రారంభించడం జరిగింది.
ఇప్పుడు ఆ జర్నీలోనే నా భర్త, తమ్ముడు, పిల్లలు అందరూ కూడాను ఒక్కొక్కరుగా చేరుతూ ఈ సేవని అవసరమైన వాళ్ళందరికీ కూడాను అందించడానికి సిద్ధమవుతూ ఉన్నాం. కాబట్టి ఇదే మేము మీకిచ్చుకునే ఒక చిన్న చిరు కానుక. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలం ఇది తప్ప. సో, మీ ఇద్దరి ఆశీర్వాదాలు, మార్గదర్శనం, దిగ్దర్శనం ఎప్పుడు మా అందరి పైన ఇలా ఉంటుందని, అంతే కాకుండా మా అందరి మనసుల్లో కూడాను ఎప్పుడు మీరు నేర్పించిన జీవిత పాఠాలు నిలిచి ఉంటాయని తెలియజేస్తూ మరొక్కసారి మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇది తప్ప ఏమిచ్చి తీర్చుకోగలను మీ రుణం. హరి ఓం.